సో ఫస్ట్ మీరు ప్రిలిమ్స్లో గెస్ వర్క్ గురించి అడిగారు. ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి కన్ఫామ్గా ఓన్లీ 30 క్వశ్చన్స్ అట్లా తెలిసి ఉంటాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ మనము ఇంటెలిజెంట్ గెస్సింగ్ ద్వారానే ఫినిష్ చేస్తాం పేపర్ని. సో నా అప్రోచ్ ఎలా ఉండేదంటే, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాక కొన్ని ట్రెండ్స్ అర్థమైనాయి పేపర్లో. లైక్ ఎట్లాంటి క్వశ్చన్స్లో వాళ్ళు మనల్ని ఎక్కువ ట్రిక్ చేస్తున్నారు, ఎలాంటి ఆప్షన్స్లో మనం ఎక్కువ రాంగ్ పెడతాము అన్నది ఐడెంటిఫై చేశాను. సో ఫస్ట్ ఏంటంటే, ఏదైనా ఒక క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్లో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేస్తారు, ఈ ఓషన్లో, ఈ టైంలో, ఈ ఏరియాలో ఇంత జరిగింది అని. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద సేమ్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది, లైక్ ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వెదర్ ఫినామినా అని సంథింగ్. సో జనరలిస్టిక్ స్టేట్మెంట్ ఉంటుంది. అక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సెకండ్ స్టేట్మెంట్లో మిస్టేక్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ ఉంది, ఒక జనరలిస్టిక్ స్టేట్మెంట్ అది. అదే ఫస్ట్ స్టేట్మెంట్లో చూస్తే చాలా స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే ఏదో ఒక్క డీటెయిల్ రాంగ్ మెన్షన్ చేసినా సరే ఆ స్టేట్మెంట్లో అది రాంగ్ అయిపోతుంది. సో ఇట్లాంటి ప్యాటర్న్స్ అనేవి మనకి పేపర్స్ అనలైజ్ చేయడం ద్వారా తెలుస్తుంది. అండ్ అప్పుడు మనము ఇంటెలిజెంట్ రిస్క్ అనేది తీసుకోవచ్చు.